కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నడువక, నిలువక, కూర్చుండక అనగా ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఇవి చాలా చిన్న విషయాలుగా మనకి కనిపిస్తాయి. ఎక్కడ కూర్చుంటే ఏమవుతుందండి, ఎక్కడ నిలవబడితే ఏమవుతుంది, ఎక్కడ నడిస్తే ఏమవుతుంది అని చెప్పి చాలాసార్లు చిన్న విషయాలుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్న విషయాలే మన జీవితంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పి ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎక్కడ నడవాలి అని అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవడానికి వీలు లేదు. దుష్టులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా మనం ఆలోచించడానికి వీళ్ళే, అక్కడ నడవటానికి వీళ్ళే. చాలాసార్లు ఉదయం లేచిన తర్వాత నుంచి మనం చాలా చోట్లకు వెళ్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, చాలా ప్రదేశాలని సందర్శిస్తూ ఉంటాం. కానీ ఆ చుట్టుపక్కల ఒకవేళ దుష్టులు ఉండి ఉంటే వారి యొక్క ప్రభావము నీ జీవిత ప్రయాణం మీద ఉంటుంది. కాబట్టి నీ చుట్టుపక్కల ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్పి చాలా జాగ్రత్తకరమైనటువంటి విషయాలను మనకి భక్తుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే ఎక్కడ నిలవకూడదు అని అంటే పాపుల మార్గమున మనం నిలవడానికి వీల్లే. ఒకవేళ బహుశా పాపులు నీ మార్గంలో వచ్చారు, నువ్వు ప్రయాణం చేస్తున్న బస్సులో కావచ్చు, లేకపోతే ట్రైన్లో కావచ్చు, నువ్వు నడుస్తున్నటువంటి ప్రదేశాల్లో ఒకవేళ చుట్టుపక్కల పాపులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్గమున నీవు నడువక అనంటే నీవు నడిచేటువంటి ప్రదేశం నుంచి అక్కడ నుంచి నువ్వేం చేయాలి అంటే వారి యొక్క ఇంపాక్ట్ అనేది నీ దగ్గర నుంచి వారి ప్రభావం నీ మీద ఉండకుండా, వారి నడకలలో, వారి నడతలలో నీవు భాగస్వాములుగా ఉండకుండా దేవుని వాక్య పరిరక్షణలో నువ్వు ఉండాలి అని అంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదవాలి. అందును బట్టి వారి ఎఫెక్ట్ అనేది మనకు పడకుండా ఉండాలి అని అంటే పాపుల మార్గంలో మనం నిలవకూడదు. అలాగే అపహాసకులు కూర్చుండు చోటున మనం కూర్చోకూడదు. సో చాలా సందర్భాల్లో మనము అపహాసకులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మరి గేల్ చేసేటువంటి వ్యక్తులు, టీస్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వారి దగ్గర మనం కూర్చోకూడదు అని చెప్పి లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. కాబట్టి నిలవాల్సిన చోట నిలవాలి, నడవాల్సిన చోట నడవాలి, కూర్చుండ చోటన కూర్చోవాలి అని చెప్పి మరి భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆ విధంగా మనం ముందుకు సాగాలని తెలియజేస్తున్నాం.